వర్కింగ్ క్లాస్ స్ట్రగుల్స్కి ఒక రకమైన రిప్రజెంటేటివ్గా ఉంటారు కదా. రైట్ సార్. ఇక పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం సార్. తెలంగాణ రాజకీయాల్లో అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి ఇద్దరికి కూడా రెండు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. నిన్న అరికపూడి గాంధీ అండ్ బ్యాచ్ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. చాలా అక్కడ చిన్న గొడవ అయింది. సో సవాళ్ళు విసురుకున్నారు. నేనే మీ ఇంటికి వచ్చి మీకు బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పి కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తే నువ్వు రాలేవు నేనే వస్తాను అంటూ అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అక్కడ కాస్త హడావుడి జరిగింది సార్. అండ్ ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఒక సవాల్ చేశారు. కేసీఆర్ అభిమానులంతా కథలు రండి, బీఆర్ఎస్ కార్యకర్తలంతా కథలు రండి, వాళ్ళ 11 గంటలకు గాంధీ ఇంటికి పోదాం, అక్కడ ఆయన సంగతి తేలుద్దాము అని చెప్పి. బయట ఉంది మన దగ్గర, ఒకసారి ప్లే చేయండి. కౌశిక్ రెడ్డి 11 AM. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. చూద్దాం రేపు అనేది రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. ఇంకో కామెంట్ కూడా చేశారు సార్. నువ్వు 65 ఏళ్ల ముసలోడివి, నేను 39 ఏళ్ల యువకుణ్ణి, నీకే అంత డాష్ ఉంటే మరి నాకెంత ఉండాలి అని కూడా కామెంట్ చేశారు. ఆ బయట కూడా ప్లే చేయండి. అరే భయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ళ ముసలోడు, నేను 39 ఏళ్ళ యువకుణ్ణి, ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్? నేను చేయలేనా? అయింది గ్యారీ చేసుకొని కొట్టుకోలేమా? కొట్టుకోవాలనుకుంటే దట్ ఈస్ రాణి భయ్. నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా, రమ్మంటున్నా నేను. రా, మా బీఆర్ఎస్ పార్టీ కండువా ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock 1:30 2 o'clock తెలంగాణ భవన్ పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా మాకు కూడా, మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ. రాజకీయాలు అనేది ఈ స్థాయికి దిగజారకూడదు. ఎందుకంటే రాజకీయాలు అనేది ఆలోచనల పైన, సిద్ధాంతాల పైన, ప్రజలకు ఏమి చేస్తాము అనే విధాన దృక్పథాలపైన ఉండాలి తప్ప ఇది అనుకుంటాం, కొట్టుకుంటాం, చంపుకుంటాం, ఇదేం రాజకీయాలండి? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ నాయకులు ఇంట్లో ఉండకుండా ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు రోడ్ల మీద పంచాయతీతో మళ్ళీ ఇంటికి పోతామంటున్నారు, ఒకరింటికి ఒకరు. నాకు అర్థం కాని విషయం. మీరు ఇంటి నుంచే కదా బయటకు వచ్చింది, రోడ్డు మీదకి వచ్చింది, జనం కోసం రోడ్డు మీదకి రాజకీయాలకు వచ్చి మళ్ళీ మీరు రాజకీయ పంచాయతీ తెలుసుకోవడానికి ఒకరింటి మీదకి ఇంకోరు వెళ్ళడం ఏంటి? ఇంట్లో అందరూ ఉంటారు కదా, రాజకీయాలు సంబంధం లేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఇళ్ళ మీదకి వెళ్ళడము, ఆఫీసుల మీదకి వెళ్ళడము అనే రాజకీయాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎస్, కౌశిక్ రెడ్డి చీర గాజులు అంటూ చేసిన వ్యాఖ్య పైన నేను నిన్ననే చాలా తీవ్రంగా స్పందించాను. అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు, ఆమోదయోగ్యం కాదు. అది జెండర్ యాంటీ ఉమెన్ సెంటిమెంట్ను రగిలించేటువంటి ఒక పరిస్థితి అని. కానీ అదే సమయంలో అరకపూడి గాంధీ వెళ్ళి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్తే దానికి కౌశిక్ రెడ్డి అంతకు ముందు మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేసేందుకు, ఇంటికి జెండా ఒక పార్టీ ఎవరింటి మీద వాళ్ళ జెండాలు ఎగరేసుకోవాలి, కానీ ఏమన్నా ఉంటే తిరంగా ఎగరేయండి, అందరి ఇళ్ళ పైన భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగరేయండి. సో కౌశిక్ రెడ్డి ఫస్ట్ నేను వెళ్ళి గాంధీ ఇంటి మీద జెండా ఎగరేస్తానడం కరెక్ట్ కాదు. జెండాలు ఎగరడానికి గాంధీ ఇల్లే ఉన్నదా? మీ ఇంటి మీద మీరు జెండా ఎగరేసుకుని ఆయన ఇంటి మీద ఆయన జెండా ఎగరేసుకుంటాడు. దానికి ఇంకోరింటికి పోయి జెండా ఎగరేస్తా అనే వరకు ఆయన నా ఇంటి మీద జెండా ఎగరేస్తా, నేనే నీ ఇంటికి వస్తా అని చెప్పి ఆయన వీళ్ళింటి మీదకి వెళ్ళడం, ఒకరింటి మీదకి వెళ్ళడం. ఇది ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్తే ఇక ప్రజలు ఎట్లా కొట్టుకోవాలి అంటే నేను ఇక తర్వాత కొట్టుకుంటాను, తన్నుకుంటాను, చంపుకుంటాం అనే దాయికి వస్తే రాజకీయపరమైన వ్యాఖ్యలు, విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఒక ఎత్తు. అది ఎంత ఘాటుకైనా వ్యక్తం చేయొచ్చు, తప్పలేదు.
కానీ దానికి ఆన్సర్ రాజకీయంగానే ఉండాలి. మళ్ళీ ఘాటుగా అంతకన్నా ఎక్కువ ఘాటుగా మాట్లాడాలి. కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళి కొట్టుకుంటాం, దండుకుంటాం, బయటికి ఎంత అని. ఎందుకంటే ఈ మధ్య నా పైన కూడా తమ్నెల్స్ వచ్చాయి, నీవెంత, నీ బతుకెంత, తంతం రా బయటికి అని, చంపుతాం తంతాం అని. నేను రోజు బయటికి వేస్తున్నా, ఇక్కడ ఉన్నాను, నేను ఇంట్లో పడుకున్నా. సో అందువల్ల ఈ కల్చర్ మంచిది కాదు. ఎవరైనా మీకు రాజకీయంగా విమర్శలుంటే దాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యంలో ఫిజికల్ వయలెన్స్ కానీ ఫిజికల్ అటాక్ కానీ ఎక్కడా స్కోప్ ఉండకూడదు. రెండు పార్టీల నాయకత్వం సంయమనం పాటించాలి. ఇక అక్కడ ఆ స్టేజ్లో ఒకసారి మొదలైనాక ఇక ఎక్కడికి పోతాం, వయసు గురించి వస్తుంది. ఇప్పుడు అరకబడి గాంధీ 65 ఏళ్ళ నెంబర్, కేసీఆర్ వయసు ఎంత అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వయసు లెక్క పెట్టుకుందామా? సో వయసు ఏమున్నది, ఏ వయసు? ఇప్పుడు 65 కూడా ఓల్డ్ ఏం కాదు. ఇప్పుడు ఈ మధ్య సైన్స్ ఏం చెప్తుందంటే ఓల్డ్ ఏజ్ని కూడా రెండుగా వర్గీకరిస్తున్నారు. ఓల్డ్ యంగ్ ఓల్డ్ అని. 60 to 80 యంగ్ ఓల్డ్, 80+ ఓల్డ్. అంటే ఓల్డ్ ఏజ్ ఏమున్నది? 65 ఏళ్ళ వయసులో దమ్మెందుకు ఉండదు? 78 ఏళ్ళ వయసులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసి నానా బీభత్సం చేస్తున్నాడు కదా. 81 ఇయర్స్ అమెరికా ప్రెసిడెంట్. ఎంత ఏజ్ అయినా బైడెన్కు 81 ఇయర్స్. మొన్నేదో ఆయనకు కాలం పరిస్థితుల వల్ల తప్పుకున్నాడు, కానీ మళ్ళీ పోటీ కూడా చేసేవాడు. 81 ఇయర్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. మిలిటరీగా, ఎకనామిక్గా అమెరికాలో ఏం జరిగితే వరల్డ్ మొత్తం ప్రభావితం అవుతుంది, మానవాళి మొత్తం ప్రభావితం అవుతుంది. అలాంటి దేశానికి 81 ఏళ్ళ నాయకుడు ప్రెసిడెంట్గా ఉండగా హైదరాబాద్ వీధుల్లో తెలుసుకోవడానికి 65 ఏళ్ళు ఓల్డ్ ఏజ్ అవుతుందా? సో ఏమున్నది అలా? 81 ఇయర్స్ అమెరికా ప్రెసిడెంట్గా అయినప్పుడు 65 ఏళ్ళు భారత ప్రధానమంత్రి వయసు కన్నా తక్కువనే. తెలంగాణ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వయసు కన్నా కూడా తక్కువే. ఈ 65 39 లేదు, 39 ఉన్నాడు 65కి రాగదప్పడు, ఆ 39 ఉన్నాడు 93కి రాగదప్పదు. ఎవరైనా వయసు పెరుగుతూనే ఉంటాయి కదా. సో వృద్ధుల్ని పైన వ్యాఖ్యానించడం, మహిళల పైన వ్యాఖ్యానించడం, ఇది ఎక్కడాక చీరా గాజులు. నీ వయసు ఇప్పుడు 65 ఏళ్ళు ఓట్లు వేయలేదు బీఆర్ఎస్కి, ఎవరు వాళ్ళంతా చదకాని వాళ్ళేనా? అందువల్ల ఈ రకమైన వ్యక్తిగత స్థాయికి వెళ్ళి రావడం అనేది కరెక్ట్ కాదు. అందులో ఓకే, రాజకీయంగా ఏదైనా ఉంటే నువ్వు మాటలు తెలుసుకోవాలి తప్ప ఒకరింటి మీద ఇంకోరు ఎట్లా వెళ్తారు? అరకబడి గాంధీ ఆనచర్లతో పాటు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ అరకబడి గాంధీ ఇంటికి మేమంతా వెళ్తామని వీళ్ళు వెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఇది ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు అనే దానికన్నా కూడా ఈ రకమైన సంస్కృతి ప్రజలకు ఉపయోగపడదు. ఒకవైపు తెలంగాణలో వరదలు వచ్చి జనం నానా బాధలు పడుతుంటే రెండు ప్రధాన మరి 2 ఎమ్మెల్యేలు 2 ప్రధాన పార్టీల మధ్య ఈ వీధి పంచాయతీ నాకు అర్థం కాని విషయం. కొట్టుకుందాం రా మంచి సినిమా హెడ్లైన్. సో రామ్ గోపాల్ వర్మకు బ్రహ్మాండమైన ఐడియా ఇస్తే కౌశిక్ రెడ్డి ఒక క్యారెక్టర్ పాత్ర, అరకబడి గాంధీ ఇంకో పాత్ర పెట్టి మామూలుగా రక్తి కట్టించాడు. ఇక రామ్ గోపాల్ వర్మ మరి ఐడియా రానట్టుంది. రైట్ సార్. ఇంత జరుగుతుంటే 2 పార్టీల అధిష్టానాలు కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ అట్టి అధిష్టానమే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి సార్. అండ్ అదే మరి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి సమస్య ఎక్కడ వస్తుందంటే మనమే